హలో. ఈరోజు ఈ యొక్క వీడియో ఉద్దేశం మే 13న జరుగుతున్న ఎలక్షన్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకి, ఎంపీకి ఒకేసారి ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా రేపు జరగబోయే ఓటింగ్ చాలా కీలకమైన ఎలక్షన్ ఇది. ఎందుకంటే 10 మంది ఒకవైపు, ఒక్క వ్యక్తి ఒకవైపు, ఒక ధర్మయుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఈ ధర్మయుద్ధంలో గెలుపు ధర్మం పక్కన ఉండాలి కానీ అధర్మం పక్కన ఉండకూడదు. ఒక వ్యక్తి మీద ఎంతమంది కలిసి నిజంగా రాజకీయాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, మన ఎవరి గురించి ఎవరిని తక్కువ అని మాట్లాడటానికి లేదు. ముఖ్యంగా రేపు ఎలక్షన్లో వైసీపీ గవర్నమెంట్ తీసుకున్న విధి విధానాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో, ఆయన పెట్టిన విధి విధానాలు కానీ, వీటిని మొత్తం కూడా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు అడ్డమైన హామీలను ఇచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక అయిపోద్దని చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఎంతమంది ఉంటే అంతమందిని డబ్బులు ఇస్తానంటాం. మరి ఏం ఎక్కడి నుంచి తెచ్చేస్తారు డబ్బులని? సంపదను సృష్టించాను అక్కడ ఎక్కడ సృష్టిస్తే సంపద ఏనా? ఏ దేశంలో సృష్టించి అక్కడ సంపద? ఉన్న హామీలను నెరవేర్చి వాటిని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మనం రియాలిటీగా చేసుకెళ్ళి జనాల్లో ఇవ్వగలిగితే ఎందుకంటే మనం మేలు చేయాల్సిన అవసరం లేదని ఒక పక్క ప్రభుత్వం చెప్తా ఉంటే, ఏదో అధికారంలో రావడం కోసం నువ్వు ఈ రోజు చేసే ప్రయత్నం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక వ్యక్తిని నిరోధించడానికి ఇంత పెద్దగా బ్లాక్ మెయిలింగ్ చేసి ఇంత పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కడు ఎదురుకు లేకనే ఇప్పుడు అన్ని పార్టీలు తీసుకొచ్చుకొని ఆయన మీద యుద్ధానికి ప్రయత్నం చేశావు. ముఖ్యంగా ఇప్పుడు బయట నుంచి ఎన్ఆర్ఐస్ కానీ, లేదా మన ల్యాండ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చేసి దాన్ని పెద్ద ప్రాపగండం చేస్తా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్ట్ కాదు. ఇది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన. ఇలాంటి యాక్ట్ ఏదో ల్యాండ్ గురించి ఉందని చెప్తే ఈ 14 సంవత్సరాల ముందు ఏ రోజు మీరు దాన్ని లాగేసుకునేవాళ్ళు, 2 రోజులు ఉంచేవాళ్ళు కాదు. ఆయన ఇలాంటి వర్క్ ఏదైనా చేసి పెడితే చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని ఆయన్ని తప్పుబట్టి ఆయన్ని ఏ రకంగా బ్లేమ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు బదనాం చేసేసి ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలారా, మీరు చాలా గొప్పగా ఆలోచించి ఈ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే మీ బిడ్డల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు రేపు రాబోయే రోజుల్లో ఒక స్వర్ణయుగంగా తయారవుతుంది. రాష్ట్రం అనేది రాష్ట్రం మొత్తం ప్రపంచ దేశాలకు రోల్ మోడల్ రాష్ట్రం ఆంధ్ర. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం మళ్ళీ రాబోయే రోజుల్లో పొందాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా కూడా ఆయనకి సంపూర్ణమైన మద్దతు ప్రకటించి ఆయన ఏదైతే 170 అంటుందో ఆయనకి మనం చేయగలిగితే దేశ రాజకీయ చరిత్రలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల రాష్ట్ర యొక్క చరిత్రను రూపుమార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి తన వంతుగా పనిచేసి మనందరికీ కూడా మేలు చేసే నాయకుడుగా ఆయన మిగిలిపోతాడు. ఇది చరిత్ర చెప్పే సత్యం. పాత తరాల్లో ఎంతోమంది చేశారు, పోయిన తరాలు ఇప్పుడు పాత తరాలు చేశారని ఇప్పుడున్న తరాలు ఎవరు చేయలేదు. కానీ నేను ఉన్నాను చేసేదే చెప్తాను, చేయని చెప్పనని ముక్కు సూటిగా చెప్పే వ్యక్తి రాజకీయాలు ఎవరు ఉంటారండి ఈరోజు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అది సాధ్యం. ఆయన చేసేదే చెప్తాడు, చెప్పేదే చేస్తారు. కాబట్టి ఆయన మీరు అందరూ మనస్ఫూర్తిగా బ్రహ్మాండమైన గెలిపించి రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తెచ్చే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.